హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. మీరెప్పుడైనా ఆలోచించారా? మనకి స్టాక్ మార్కెట్‌లో చాలా స్టాక్స్ ఉన్నాయి. అండ్ ప్రతి స్టాక్ కూడా డిఫరెంట్ ప్రైజెస్‌లో ట్రేడ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తే టీసీఎస్, రిలయన్స్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఇన్ఫోసిస్ ఇవి కొన్ని వేలల్లో ట్రేడ్ అవుతూ ఉంటే ఐటీసీ అనే స్టాకు వందల్లో ట్రేడ్ అవుతూ ఉంది. ఎందుకలాగా కొన్ని స్టాక్స్ వేలల్లో ట్రేడ్ అవుతుంది, కొన్ని స్టాక్స్ వందల్లో ట్రేడ్ అవుతుంది. అండ్ అలాగే ఆ ప్రైజే ఎందుకు ట్రేడ్ అవుతుంది అసలు అనేది ఎప్పుడైనా ఆలోచించారా? సో దీని వెనకాల మనకి రీజన్ ఏంటి అని తెలియజేయడం కోసమే ఈ వీడియో నేను చేస్తున్నాను. సో ఈ వీడియో ద్వారా మనం అసలు స్టాక్ ప్రైజెస్ అనేవి ఎలా డిటర్మైన్ అవుతాయి అనేది మనం నేర్చుకుందాం. అయితే యూజువల్ గా చాలా మంది స్టాక్ ప్రైజెస్ ఎందుకు ఇలాగా ఈ టీసీఎస్ అనేది 3000 ఉంది అని అడిగితే డిమాండ్ అండ్ సప్లై అని చెప్పి సింపుల్ గా చెప్పేస్తూ ఉంటారు. కానీ డిమాండ్ అండ్ సప్లై అనేది కరెక్ట్ ఆన్సర్ కాదు. మరి దీని వెనకాల ఉండే రైట్ ఆన్సర్ ఏంటి అని తెలుసుకోవడం కోసం కొంచెం కాన్సెప్ట్ మనం నేర్చుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ఎ షేర్? అసలు షేర్ ఏంటో మనకి తెలిస్తే దాని ప్రైస్ ఎలా వచ్చింది అనేది మనం ఈజీగా చెప్పగలుగుతాం అనమాట. సో నేను ఎగ్జాంపుల్ కోసం టీసీఎస్ అనే కంపెనీ యొక్క షేర్‌ని బై చేయాలి అని అనుకుంటున్నాను. అయితే ఈ కంపెనీలో షేర్ నేను బై చేయాలి అని అనుకుంటే ఈ కంపెనీ యొక్క ఓనర్‌షిప్‌ని పొందాలి అని అనుకున్నట్టు అనమాట. సో ఈ కంపెనీ ఓనర్‌షిప్ కొనాలంటే నేను మొత్తం కంపెనీని కొనేయట్లేదు. ఆ కంపెనీలో కొంత భాగాన్ని, కొంత పార్ట్‌ని నేను బై చేయాలి అని అనుకుంటున్నాను. సో దానికి తగినంత అమౌంట్ నా దగ్గర రెడీగా ఉంది. సో దీన్ని మనం పేపర్ రూపంలో బై చేయొచ్చనమాట. సో ఇప్పుడు టీసీఎస్ షేర్‌ని గనక నేను బై చేయాలి అని అనుకుంటే దాన్ని డీమాట్ ఆర్ ట్రేడింగ్ అకౌంట్ నుంచి మనం బై చేసుకోగలుగుతున్నాం. దాని ద్వారా మనకి కంపెనీ యొక్క ఆస్తుల్లో కొంత ఓనర్‌షిప్ ఉన్నట్టన్నమాట. మరి ఈ టీసీఎస్ యొక్క షేర్ ప్రైస్ రూ. 3158 అని చెప్పి ఎలా డిటర్మైన్ అయింది? సో అసలు ఆ షేర్ ప్రైస్ ఎలా డిటర్మైన్ అయిందంటే జనరల్‌గా లాస్ట్ ట్రాన్సాక్షన్ ఒక బయ్యర్‌కి, సెల్లర్‌కి మధ్యలో ఏదైతే లాస్ట్ ట్రాన్సాక్షన్ జరిగిందో ఆ ప్రైస్ మనకిక్కడ కరెంట్ మార్కెట్ ప్రైస్ లాగా కనపడుతుందన్నమాట. అంటే ఇప్పుడు టీసీఎస్ 3158 దగ్గర ట్రేడ్ అయినట్టు మనకు కనపడుతుంది. దీని అర్థం ఏంటంటే ఒక సెల్లర్ ఎవరైతే టీసీఎస్ షేర్స్ ఉన్నాయో తను టీసీఎస్ షేర్‌ని అమ్మాలి అని అనుకుంటున్నాడు. ఎట్ ది సేమ్ టైమ్ ఒక బయ్యర్ కూడా ఆ టీసీఎస్ షేర్‌ని కొనాలి అని అనుకుంటున్నాడు. వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న ట్రాన్సాక్షన్ ఏదైతే రీసెంట్ ట్రాన్సాక్షన్ ఏదైతే జరిగిందో అది 3158.10 దగ్గర జరిగిందనమాట. అందుకోసమని మనకి కరెంట్ మార్కెట్ ప్రైస్ 3158 అని కనపడుతూ ఉంది. అయితే ఎందుకు టీసీఎస్ షేర్ దగ్గరగా 3158 లేదా 3000 దగ్గర ట్రేడ్ అవుతుంది? 300 దగ్గర ఎందుకు ట్రేడ్ అవ్వట్లేదు అని గనక మనం చూస్తే యాక్చువల్‌గా మనకి క్రోర్స్ ఆఫ్ షేర్ హోల్డర్స్ ఉన్నారు. చాలా కోట్ల మంది ఉంటారు. సో ఇంతమంది షేర్ హోల్డర్స్‌లో ఎందుకు ఆ 3158 కనపడుతుంది అని గనక మనం చూస్తే యాక్చువల్‌గా షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అనేది మనం ఫస్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ టీసీఎస్ కంపెనీలో ప్రమోటర్స్ అంటే ఓనర్స్ యొక్క వాటా 70% ఉందన్నమాట. అయితే ఈ ఓనర్స్ సెకండరీ మార్కెట్ అంటే స్టాక్ మార్కెట్‌లో వీళ్ళెవరు ట్రేడ్ చేయరు. స్టాక్ మార్కెట్‌లో అండ్ చేయకూడదు. సెబీ అప్రూవ్ చేయదన్నమాట. సో ఎఫ్ఐఐస్, డిఐఐస్ అండ్ జనరల్ పబ్లిక్ వీళ్ళు మాత్రమే సెకండరీ మార్కెట్‌లో ట్రేడ్ చేయడానికి పర్మిషన్ ఉంటుంది. కాబట్టి ఫారిన్ ఇన్‌స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్‌కి 15% వాటా ఉంది టీసీఎస్‌లో. అయితే ఎన్ని ఫారిన్ ఇన్‌స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ ఉండొచ్చు? మేబీ ఒక 50 100 ఫారిన్ ఇన్‌స్టిట్యూషన్ ఇన్వెస్టర్సో ఉండొచ్చు. డిఐఎస్ ఎంతమంది ఉండొచ్చు ఈ 10%లో? ఒక 50 లేదా 100 డిఐఎస్ ఉండొచ్చు. కానీ జనరల్ పబ్లిక్ లక్షల్లో ఉండొచ్చు లేదా కోట్లల్లో ఉండొచ్చు. అందుకని ఈ జనరల్ పబ్లిక్ చేతిలో ఒక కంపెనీ యొక్క వాటా ఎంతుంటది? ఒక 1% ఉంటదా? ఉండదు గదా! 0.1% ఉంటదా? ఉండకపోవచ్చు. 0.0001%, 0.0002% అలాగా చాలా తక్కువ వాటా ఉంటుందన్నమాట. అందుకని ఒక స్టాక్ ప్రైస్ పెరగడం గాని, తగ్గడం గాని యూజువల్‌గా జనరల్ పబ్లిక్ చేతిలో ఉండదు. అందుకే మనం మార్కెట్ పెరుగుతున్నప్పుడు చాలా సార్లు మనం న్యూస్‌లో వింటూ ఉంటాము. ఎఫ్ఐఐస్ బై చేస్తున్నారు. అందుకోసమనే స్టాక్ మార్కెట్ చాలా ఫాస్ట్‌గా పెరుగుతూ ఉంది. లేదా ఒక పర్టిక్యులర్ స్టాక్ బాగా పెరుగుతూ ఉంది. ఎఫ్ఐఐస్ సెల్ చేస్తున్నారు. అందుకే స్టాక్ ప్రైస్ పడిపోతుంది అని చెప్పి వింటూ ఉంటాం. ఎందుకంటే ఎఫ్ఐఐస్ చాలా ఎక్కువ అమౌంట్‌తో ట్రేడ్ చేస్తూ ఉంటారు. ఎక్కువ క్వాంటిటీ ట్రేడ్ చేస్తూ ఉంటారు. అందుకోసమని మాక్సిమం ఒక షేర్ ప్రైస్ అనేది ఎఫ్ఐఐస్, డిఐఎస్ యొక్క ట్రాన్సాక్షన్స్ మీదే ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉంటుంది. అయితే ఒక్కసారి టీసీఎస్ యొక్క మొత్తం నంబర్ ఆఫ్ షేర్స్ ఎన్నున్నాయని చూస్తే 375,00,00,000 23,84,706 ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ రఫ్‌గా 375,00,00,000 అని అనుకుందాం. ఈ ఫిగర్‌ని మనం ఫర్దర్‌గా ఒకసారి యూజ్ చేసుకుంటాం. అయితే ఇప్పుడు నేను చెప్పినట్టు ఒక స్టాక్ ప్రైస్ అనేది మేజర్‌గా ఎఫ్ఐఐస్, డిఐఎస్ చేతిలో ఉంటది. పెరగడమా, పడిపోవడమా అని చెప్పాను గదా! మరి అది పెరగడానికి, పడడానికి వాళ్ళసలు ఎలాంటి అనాలిసిస్ చేసుకుంటారు? సో ఎఫ్ఐఐస్ గాని, డిఐఎస్ కానీ స్టాక్ ప్రైస్‌ని కొనాలన్నా, అమ్మాలన్నా ఎలాంటి అనాలిసిస్ చేసుకుంటారు అనేది మనకు తెలియాలన్నమాట. సో దీనికోసం జనరల్‌గా ఒక కంపెనీని అనాలిసిస్ చేసేటప్పుడు ప్రతి కంపెనీకి వాళ్ళ కస్టమర్స్ నుంచి కొంత రెవెన్యూ వస్తూ ఉంటుంది.
అండ్ అలాగే కంపెనీకి కొన్ని ఎక్స్‌పెన్సెస్ ఉంటూ ఉంటాయి. సో, ఈ రెవెన్యూలో నుంచి ఎక్స్‌పెన్సెస్ పోయిన తర్వాత కంపెనీకి జనరల్‌గా ఫ్రీ క్యాష్ మిగులుతూ ఉంటుందన్నమాట. సో, ఈ ఫ్రీ క్యాష్ అంతా కూడా షేర్ హోల్డర్‌కి వర్తిస్తుంది. సో, షేర్ హోల్డర్ అనేవాడు డైరెక్ట్ ప్రమోటర్ అంటే ఓనర్ అయి ఉండొచ్చు. లేదా మనం స్టాక్ మార్కెట్‌లో ఆ కంపెనీ షేర్స్ కొంటున్నాం కాబట్టి మనం కూడా ఓనర్స్ లాగానే అనుకోవచ్చు. సో, సింపుల్‌గా ఈ ఫ్రీ క్యాష్ ఏదైతే ఉందో ఎవ్రీ ఇయర్ ఆ ఫ్రీ క్యాష్ అంతా కూడా షేర్ హోల్డర్స్‌కి వర్తిస్తుందనమాట. అయితే యూజువల్‌గా కంపెనీ గ్రో అవుతున్న కొద్దీ ఫ్రీ క్యాష్ ఫ్లో అనేది ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు కంపెనీకి ఎప్పుడైనా నష్టం వచ్చినా, లేకపోతే కంపెనీస్ ప్రాపర్‌గా గ్రో అవ్వకపోయినా ఫ్రీ క్యాష్ ఫ్లో అనేది తగ్గొచ్చు కూడా. అయితే ఫ్యూచర్‌లో ఈ ఫ్రీ క్యాష్ ఫ్లో ఎలా పెరగబోతుంది అని మనం చేసుకునే అనాలిసిస్‌ని డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో అనాలిసిస్ అంటాం. వారెన్ బఫెట్ లాంటి పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఈ డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో అనాలిసిస్ యూజ్ చేసే ఒక కంపెనీ యొక్క ఫ్యూచర్ వాల్యూని లేదా ఇంట్రిన్సిక్ వాల్యూని క్యాలిక్యులేట్ చేసుకుంటారన్నమాట. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో అనాలిసిస్ ద్వారా నాకు టీసీఎస్ యొక్క ఫ్రీ క్యాష్ ఫ్లో ఎంతొచ్చింది అనేది నేను క్యాలిక్యులేట్ చేసుకుంటే మొత్తం ఫ్యూచర్‌కి సంబంధించిన ఫ్రీ క్యాష్ ఫ్లో అనేది 8,62,500 క్రోర్స్ వచ్చింది అని అనుకుందాం. సో, మొత్తం ఇంత ఫ్రీ క్యాష్ ఇది ఫ్యూచర్‌లో జనరేట్ చేయబోతుంది కాబట్టి దీంట్లో మొత్తం ఎన్ని నంబర్ ఆఫ్ షేర్స్ ఉన్నాయి అని గనుక నేను చూసుకుంటే 375 కోట్ల షేర్లున్నాయి. సో, దాన్ని నేను డివైడ్ చేశాను అని అనుకోండి. సో, మొత్తం ఫ్రీ క్యాష్ 8,62,500 కోట్లు డివైడెడ్ బై 375 కోట్లు చేస్తే రూ. 2,300 ఆ కంపెనీ యొక్క ఇంట్రిన్సిక్ వాల్యూ అని చెప్పి నాకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ రోజు గనక నేను ఆ స్టాక్‌ని బై చేయాలి అని అంటే 3,150 దగ్గర ట్రేడ్ అవుతుంది. యాక్చువల్‌గా ఇంట్రిన్సిక్ వాల్యూ 2,300 అయినా అది 3,150 దగ్గర ట్రేడ్ అవుతుందంటే నాకు రూ. 850 ఎక్కువ నేను పే చేయాల్సొస్తుంది. అలాంటప్పుడు ఆ కంపెనీని ఓవర్ వాల్యూడ్ కంపెనీ అని అంటారనమాట. అయితే ఒకవేళ ఈ కంపెనీయే 2,000 దగ్గర ట్రేడ్ అవుతుంది అని అనుకోండి. అలాంటప్పుడు రూ. 300 మనకి డిస్కౌంట్‌లో దొరుకుతున్నట్టు. అందుకని దాన్ని అండర్ వాల్యూడ్ కంపెనీ అంటారు. పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ లైక్ వారెన్ బఫెట్ లాంటి వాళ్ళందరూ కూడా కంపెనీస్‌ని ఎప్పుడు అండర్ వాల్యుయేషన్‌లోనే బై చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో, ఒక కంపెనీ అండర్ వాల్యూడా లేకపోతే ఓవర్ వాల్యూడా అనేది మనకు ఎలా తెలుస్తది? ఇంట్రిన్సిక్ వాల్యూ కాలిక్యులేట్ చేసుకుంటే తెలుస్తుంది. సో, వన్స్ మీకు ఇంట్రిన్సిక్ వాల్యూ కాలిక్యులేట్ చేస్తే ప్రతీదీ సింపులే. కానీ జనరల్‌గా ఏమవుతుందంటే ఇంట్రిన్సిక్ వాల్యూ ఒక్కొక్కళ్ళకి ఒక్కో వాల్యూ వస్తుంది. ఎవరైతే ఇంట్రిన్సిక్ వాల్యూ ఎక్కువొచ్చిందో అలాంటి వాళ్ళు ఆ కంపెనీ షేర్స్‌ని బై చేస్తూ ఉంటారు. ఇంట్రిన్సిక్ వాల్యూ తక్కువొచ్చిన వాళ్ళు ఆ కంపెనీని జనరల్‌గా సెల్ చేస్తూ ఉంటారు. మేబీ ఒకళ్ళు కాలిక్యులేట్ చేస్తే 2,300 రావచ్చు. ఒకళ్ళకి 3,200 రావచ్చు. ఒకళ్ళకి 3,400 రావచ్చు. ఎందుకలాగా ఇంట్రిన్సిక్ వాల్యూలో ఇంత డిఫరెన్స్ వస్తుంది? మరెందుకు ఇలాగా ఇంట్రిన్సిక్ వాల్యూ అందరికీ సేమ్ రావట్లేదు, డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది అని మనం చూసుకుంటే యూజువల్‌గా డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో అనాలిసిస్ చేసేటప్పుడు దాంట్లో మనం కొన్ని అజంప్షన్స్ చేసుకుంటాము. ఫ్యూచర్ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఎలా గ్రో అవుతాయి? 15% గ్రో అవుతాయా? 10% గ్రో అవుతాయా? 20% గ్రో అవుతాయా? అని చెప్పి మనం కొన్ని అజంప్షన్స్ చేసుకుంటూ ఉంటాం. అండ్ అలాగే ఫ్యూచర్ ఫ్రీ క్యాష్ ఫ్లోస్‌ని ఎంత ఫ్యాక్టర్‌తో డిస్కౌంట్ చేయాలి అనే అజంప్షన్ చేసుకుంటూ ఉంటాం. అండ్ ఆ కంపెనీకి ఇంకా ఎన్ని ఇయర్స్ ఏజ్ ఉండబోతుంది అనేది మనం ప్రెడిక్ట్ చేసుకుంటాం. అయితే ఈ ప్రెడిక్షన్స్ అన్నీ కూడా ఒక్కొక్క పర్సన్‌కి ఒక్కోలాగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క ఫారిన్ ఇన్‌స్టిట్యూషన్ ఇన్వెస్టర్ గాని, లేకపోతే డొమెస్టిక్ ఇన్‌స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ గాని వీళ్ళ యొక్క ఇంట్రిన్సిక్ వాల్యూస్ డిఫరెంట్‌గా ఉంటూ ఉంటాయన్నమాట. బట్ ఎనీహౌ మనం కూడా కొంతవరకు నాలెడ్జ్‌తో మన ఓన్ ఇంట్రిన్సిక్ వాల్యూ కాలిక్యులేట్ చేసుకుంటే కంపెనీస్‌ని మరీ ఓవర్ వాల్యుయేషన్స్‌లో కాకుండా రైట్ వాల్యుయేషన్స్‌లో కానీ లేదా అండర్ వాల్యుయేషన్స్‌లో గాని ఇన్వెస్ట్ చేసుకొని మల్టిపుల్ రిటర్న్స్ సంపాదించొచ్చు. సో, మనలాంటి జనరల్ పబ్లిక్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్‌గా మారుతున్నప్పుడు మనకి తెలియాల్సింది ఏంటి అంటే అనలైజింగ్ పాస్ట్ ఫండమెంటల్స్. అంటే ఒక కంపెనీ అసలు నిజంగా ప్రాఫిట్స్ వస్తున్నాయా? లాసెస్ వస్తున్నాయా? ఆ కంపెనీకి ఫ్రీ క్యాష్ ఫ్లో అనేది జనరేట్ అవుతుందా? లేదా? అనేది మనకు అర్థమైతే అలాంటప్పుడు అసలు ఆ కంపెనీని కొనొచ్చా లేదా తెలుస్తుంది. తర్వాత ఈ కంపెనీకి ఫ్యూచర్ గ్రోత్ ఎలా ఉండబోతుంది అనేది ఆ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్‌ని బట్టి అండ్ అలాగే దాని కాంపిటీటర్స్‌ని బట్టి మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేసి మేబీ ఎవ్రీ ఇయర్ కన్జర్వేటివ్‌గా ఎంత గ్రోత్ వస్తుంది అని చెప్పి ప్రెడిక్ట్ చేసుకుంటాము. తర్వాత డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో అనాలిసిస్ యూజ్ చేసి దాని కరెంట్ వాల్యూని డిటర్మైన్ చేసుకొని ఒకవేళ ఆ స్టాక్ ఫెయిర్ వాల్యూ కానీ అండర్ వాల్యూ కానీ ఉంది అంటే అలాంటప్పుడు దాన్ని బై చేసి ఇన్వెస్ట్ చేసుకుంటాం. ఇలా చేయడం ద్వారా మనం స్టాక్ మార్కెట్‌లో రైట్ ఇన్వెస్టర్ అవుతామన్నమాట. సో, మరి దీనికి కావాల్సిన నాలెడ్జ్ అంతా మనకెక్కడుంటది? ది బెస్ట్ సోర్స్ స్టాక్ మార్కెట్‌లో వాళ్ళ
ఎక్స్‌పీరియన్స్ బుక్స్ రూపంలో రాసి పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ మనకి చాలా హెల్ప్ చేశారు. ఒకవేళ వారెన్ బఫెట్ యొక్క లెటర్స్ అవ్వచ్చు, లేదా పీటర్ లించ్ రాసిన బుక్స్ అవ్వచ్చు, బెంజమిన్ గ్రాహం రాసిన ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ బుక్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనకి స్టాక్ మార్కెట్‌ని ఈజీగా అర్థమయ్యే విధంగా ఎంతో హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో, ఒకవేళ మీరు ఈ బుక్స్ బై చేయాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో లేదా కమెంట్ సెక్షన్‌లో దానికి సంబంధించిన లింక్స్ నేను ప్లేస్ చేస్తాను. ఈ బుక్స్ నాకు చాలా హెల్ప్ చేసాయి. మీకు కూడా హెల్ప్ చేస్తాయని అనుకుంటున్నాను. అయితే యూజువల్‌గా ఈ బుక్స్ ఇంగ్లీష్‌లో ఉండడం వల్ల చాలా మందికి లాంగ్వేజ్ ప్రాబ్లమ్‌తో చదవలేకపోవచ్చు. సో, అలాంటి వాళ్ళకి నా వెబ్‌సైట్‌లో కొన్ని వీడియో ట్యుటోరియల్స్ నేను తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో, ఒకవేళ మీరు ఏదైనా సర్వీసెస్ కావాలి అని అనుకుంటే నా వెబ్‌సైట్ veerpratyaash.comని విజిట్ చేసి ఆ సర్వీసెస్ పొందొచ్చు. సో, ఆ క్లాసెస్‌లో ఏదైనా గనక మీకు డౌట్ ఉన్నాయి అని అంటే అలాంటప్పుడు మీరు నా వాట్సాప్ నంబర్‌కి కాంటాక్ట్ చేయొచ్చు బిట్వీన్ 2-4 PM. అయితే స్టాక్ మార్కెట్‌కి సంబంధించిన నాలెడ్జ్ మీరు ఫ్రీగా పొందాలి అని అనుకుంటే నేను టీచ్ చేసిన బేసిక్ ఫండమెంటల్ అనాలిసిస్ ఆల్మోస్ట్ 16 వీడియోస్ అండ్ 4 అవర్స్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది. అండ్ అలాగే హెడ్జింగ్ విత్ ఆప్షన్స్ 25 వీడియోస్ అండ్ 3 అవర్స్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది. ఈ 2 వీడియో ట్యుటోరియల్స్‌ని కూడా మీరు ఫ్రీగా పొందొచ్చు. కానీ దీనికోసం మీరు చేయాల్సింది ఏంటి అంటే ఎయిదర్ జీరోదా నుంచి కానీ, అప్‌స్టాక్స్ నుంచి కానీ, ఆస్తా ట్రేడ్ నుంచి కానీ నా రిఫరల్ కోడ్ యూజ్ చేసి మీరు గనక అకౌంట్ ఓపెన్ చేస్తే వన్స్ మీరు అకౌంట్ ఓపెన్ చేసిన తరువాత నాకు మీ యూజర్ ఐడి అండ్ మెయిల్ ఐడిని నా వాట్సాప్ నంబర్‌కి గనక పంపిస్తే నేను ఒకసారి క్రాస్ చెక్ చేసి మీకు ఆ 2 వీడియో సెక్షన్స్ కూడా ఫ్రీగా ఇస్తాను. సో, ఈ రిఫరల్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ సెక్షన్‌లో అండ్ అలాగే కమెంట్ సెక్షన్‌లో రెండిట్లో ఉంటుంది. అండ్ నేను టీచ్ చేసిన బేసిక్ ఫండమెంటల్ అనాలిసిస్ ఏదైతే ఉందో ఒక ఎంబీఏ స్టూడెంట్ నేర్చుకున్న దానికంటే కూడా చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉంటూ ఉంటుంది. మీకు ఎలాంటి ఫినాన్స్ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా కూడా ఈ క్లాసెస్‌ని చాలా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తెలుగు స్టాక్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.